హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరి. నేను యూట్యూబ్లో వీడియోస్ ఈ మధ్యన పోస్ట్ చేయట్లేదు. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల పోస్ట్ చేయడం ఆపేశాను. బట్ మా ఫ్రెండ్ చిన్న చిన్న వీడియోస్ అయినా పోస్ట్ అయ్యి, లేకపోతే గ్రోత్ తగ్గిపోతుందని చెప్పింది. అందుకనే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ రేర్గా చేస్తున్నాను. ఇక్కడి నుంచి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ రోజు చేసిన వీడియో ఏంటంటే, మనకి చెట్టున ముగ్గిన చింతపండు అండి. ఇది మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, దీన్ని నిల్వ చేయడానికి చాలా రకాల వేస్లో అయితే ట్రై చేస్తారు. కానీ మా అమ్మ చెప్పిన పద్ధతిలో అయితే నేను చేశాను. ఈ చింతపండులో సీడ్ అనేది ఉంటుందండి. ఈ సీడ్ని బయటికి తీసేయాలి. బయటికి తీయకపోతే చింతపండు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మనకి ఇది 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ చింతపండుని ఇలా నిల్వ చేసుకుంటారు. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా కలిపి నిల్వ చేస్తారు. బయట ఎండలో ఎక్కువ డేస్ పెట్టడం వల్ల చింతపండు కూడా నల్లగా అయిపోతుంది. అలా కాకుండా మనం 1 or 2 డేస్ పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు, లేదా బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. బయట ఎక్కువ స్టోర్ చేయడం వల్ల ఏంటంటే నల్లగా అయిపోతుంది. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను, చాలా డేస్ ఉంటుంది. మెయిన్గా ఈ చింతపండు చేపల కర్రీస్లోకి అయితే బాగా యూజ్ అవుతుందండి. రిమైనింగ్ కర్రీస్లో అయితే టమాటాతో అడ్జస్ట్ అయిపోవచ్చు. చింతపండుని ఇలా నిల్వ చేసుకోవచ్చు అని నాకు తెలియదు, మా అమ్మ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్.